సేవకుని సహవాసం లేదు. ఈ అడవిలో, ఈ అరణ్యంలో నన్ను బ్రతికించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇంకా అనేక మంది ఈ అలుపుల ద్వారా బ్రతకాలి, బ్రతికిస్తాడు, మార్చాలి, మారుస్తాడన్న విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నా. అయితే ఈ రోజున మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించుదాం. తల్లి, ఈ రోజు నుంచి ఎవరి మీద భేదాభిప్రాయాలు కానీ, మనస్పార్థాలు కానీ, కక్షలు కానీ, పక్షపాతాలు లేకుండా మనం దీనులుగా, తర్వాత ప్రేమను కలిగి, సమాధానముతో ఈ మానవ జీవితం విలువైంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. కొంతమంది దర్శనాలను ఎక్కువ నమ్ముతారు. నేను కూడా, నాకు దర్శనాలు వస్తాయి కానీ దైవ దర్శనాలే, సైతాను దర్శనాలు చూడను. నీలో ఉన్న చెడు నా కళ్ళ కనపడదు కానీ నీ మంచితనం మాత్రమే నాకు కనపడుతుంది. అది దైవ దర్శనం. అది దేవుని యొక్క దూతలే కనపడతాయి నా దర్శనంలో, కానీ దయ్యాలు కనపడవు. అటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మభ్యపెడుతున్నారేమో తల్లి, మీ ఆత్మీయ స్థితిని బలహీనం చేసుకోకండి దయచేసి. ఆ దర్శనానికంటే ఎక్కువగా పేతురు, ఫిలిప్పు, పౌలుతో మాట్లాడిన సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 19 ఏళ్ళు ఆయన ఉపదేశం అనే వెలుగులో నడిపించబడుతూ ఉన్నా. ఆత్మ ద్వారా తెలుసుకున్నా. ఆత్మ ఏం చెప్పిండంటే, మానవ జీవితంలో మానవుడు విలువైన వాడు. ఆ మానవుడు